చరిత్ర చెప్తారు. ఓం నమ శివాయ. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క దేవాలయం శంకర్పల్లి మండలంలోని చెత్తిప్ప అనే గ్రామంలో వెలిసిన యొక్క దేవాలయం. అంటే 11వ శతాబ్దంలో చాళుక్య వంశస్థుల యొక్క రాజు ఈ యొక్క రాజ్యము బాగోగులకై ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. అంటే మరకతం అనగా బుధగ్రహానికి చెందినది. మనము జీవితంలో ముందడుగేయాలంటే దానికి కావాల్సింది బుద్ధి. ఆ యొక్క బుద్ధి బాగుంటేనే జీవితంలో పైకి రావాలనుకున్నా, ముందడుగేయాలనుకున్నా, ఇలాంటి కార్యాలకైనా మన బుద్ధి బాగుంటేనే సకలం అంతా కూడా బాగుంటుంది. అలాంటి బుద్ధితో ఈ యొక్క రాజ్యం అంతా కూడా మంచిగా నడవాలనే భావనతో ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క లింగానికి ఒక్కసారి అభిషేకం చేసినంత మాత్రాన్ని కొన్ని కోట్ల శివాలయాలకు దర్శనం చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మరకతంతో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి చాళుక్య వంశస్థులు ఇక్కడ ప్రతిష్ఠించాడనమాట. అంటే ఈ యొక్క లింగానికి కనుక మనం అభిషేకం చేసుకుంటే వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయంలో అభివృద్ధి, సంతానం లేని వారికి సంతానం తప్పక కలుగుతుంది. వివాహంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా తొలిపి వారికి వివాహం అనేది జరుగుతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ యొక్క లింగాన్ని కనుక అభిషేకం చేసుకుంటే వాళ్ళ యొక్క ఉద్యోగంలో తప్పకుండా అభివృద్ధి అనేది ఉంటుంది. మరకతం అనగా అన్ని నవగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కలర్తో కూడుకున్న రత్నాలు అనేటివి చెందబడి ఉంటాయి అన్నమాట. ఈ మరకతం అనేది బుధగ్రహం. అంటే మనకు నవగ్రహాలు 4వ గ్రహమైన బుధగ్రహం ఉంటుంది. ఆ యొక్క బుధగ్రహానికి చెందినది మరకతం. ఈ యొక్క మరకతం గ్రీన్ కలర్ ఉంటుంది. ఆ యొక్క గ్రీన్ కలర్తో ఉన్నటువంటిదే ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న బ్రహ్మసూత్ర మరకత శివలింగం. స్వయంభు కదా. ఈ యొక్క రాజ్యము బాగోగులకై అప్పుడు ఉన్నటువంటి చాళుక్య వంశస్థుల్లో ఒక రాజు వారు ఈ యొక్క బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు అన్నమాట. నది ఒడ్డున ఇక్కడే నిత్యం కూడా కాలకృతంలో తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రంతో ఉన్న మరకత శివలింగానికి అభిషేకం చేసుకొని రాజ్యం యొక్క బాగోగులకు చూసుకుంటే ఇక్కడ మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ మరకత లింగాన్ని ఎట్లా పూజించాలి? ప్రత్యేకంగా పూజించాలి అని అంటూ ఏం లేదు. శివలింగం అనగా ప్రతి ఒక్కరు కూడా అభిషేకాలు తప్పక చేసుకోవాల్సింది అన్నమాట. అంటే శివలింగం అనేది అభిషేక ప్రియుడు, లింగం అనగా శివుడు అనగా అభిషేక ప్రియుడు, అమ్మవారు వచ్చేసి అలంకార ప్రియురాలు. కాబట్టి శివ ఇక్కడ మరకతంతో కూడి ఉన్న లింగం కాబట్టి ఈ యొక్క లింగానికి మనం అభిషేకం ద్వారానే పూజలు అనేది సమర్పించుకోవచ్చు. పంచామృతాల అభిషేకాలు, పండ్రసాలతో ఈ యొక్క ద్వారా స్వామివారికి అభిషేకం అనేది సమర్పించాలి. ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి మరకత లింగాలు? మనకు మరకత శివలింగాలు వచ్చేసి మనకు భారతదేశంలో తమిళనాడులో ఒకటి ఉన్నది. ఇంకొకటి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలో చెందిప గ్రామంలో ఈ యొక్క వెలిసినటువంటి ప్రతిష్ఠించినటువంటి మరకత శివలింగం ఇక్కడ ఉంది. ఒకటి తమిళనాడులో తిరువరూరు అనే గ్రామంలో ఉంటుంది. ఇంకొకటి మన చెందిప గ్రామంలో 2వ శివలింగం. అంటే మొదటిది తిరువరూరు అనే తమిళనాడు గ్రామంలో ఉంటుంది. 2వ మరకత శివలింగం వచ్చేసి మనకు చెందిప గ్రామంలో ప్రతిష్ఠించబడినది. ప్రత్యేక ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఇక్కడ? ప్రత్యేక ఉత్సవాలు మనకు కార్తీక మాసంలో, అలాగే శివరాత్రి నాడు ఇక్కడ కళ్యాణము, వ్రతాలు అలా కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. పూజలు ఏ పద్ధతిలో చేస్తారు? ఇక్కడ ప్రతి నిత్యము కూడా స్వామివారికి అభిషేకాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. నిత్యము ప్రతి రోజు కూడా 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అభిషేకాలు సామూహికంగా జరపబడతాయి అన్నమాట. అందరికీ కలిపి ఒకేసారి అభిషేకము చేయబడుతుంది. విశేషంగా అంటూ రుద్రాభిషేకాలు ఉంటాయి. రుద్రాభిషేకాలు అనగా విశేషంగా మేము చెప్పిన సమయంలో వస్తే వారికి తప్పకుండా రుద్రాభిషేకాలు అనేది విశేష పూజగా చేయించి పంపిస్తాం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు? ఇక్కడ నలుమూల రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు,
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని స్వామివారిని నమస్కరించుకొని అభిషేకించుకొని సేవించుకొని వెళ్తుంటారు. ఆచార పద్ధతులు చెప్తారా? ఆచార పద్ధతులు అనగా ఇక్కడ ప్రతినిత్యం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు స్నానకృత్యము తీర్చుకొని వచ్చి స్వామివారికి అనగా అభిషేకం చేసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ విశిష్ట పూజలు చెప్తారా? ఇక్కడ ప్రతి నిత్యం కూడా ప్రతి సోమవారం నాడు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం అనేది నిర్వహిస్తుంటాము. అలాగే పౌర్ణమి నాడు కూడా పొద్దున వేళలోని ప్రాతకాలం రుద్రాభిషేకం నిర్వహిస్తుంటాం. అలాగే విశేషంగా వచ్చేసి మనకు ప్రతి త్రయోదశి నాడు అంటే ప్రదోష పూజ, ప్రతి త్రయోదశి నాడు కూడా సాయంత్రం 4 గంటలకు ఇక్కడ స్వామివారికి అభిషేకించి దాని తర్వాత స్వామివారికి అలంకరణ చేసి అలానే వదిలేసి నందీశ్వరునికి విశేషంగా రుద్రాధ్యాయంతో పంచామృతాలతో ఇక్కడ నందీశ్వర స్వామివారికి అభిషేకించిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత లింగానికి అలాగే నందీశ్వర స్వామివారికి ఏకకాలంలో హారతి అనేది ఇస్తాం. అంటే ఇది విశేషంగా చేయబడుతుంది. ప్రతినిత్యం కాకుండా కేవలం త్రయోదశి నాడు మాత్రమే ఈ యొక్క నందీశ్వర స్వామి అభిషేక ప్రదోష పూజ అనేది చేయబడుతుంది. అంటే ఈ యొక్క పూజ కనుక చేసుకున్నట్లయితే మనకు తెలియనటువంటి దోషాలు, అంటే మనం ఏదైనా కార్యము చేయాలనుకున్నప్పుడు మనకు చాలా అడ్డంకులు వస్తుంటాయి. ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగిపోవాలనుకుంటే దానికి మూల కారణం వచ్చేసి నందీశ్వర స్వామి అభిషేకం. నందీశ్వర స్వామి అభిషేకం చేసుకున్నట్లయితే మనకు తప్పకుండా ఎలాంటి తెలియని దోషాలన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా అంత మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నందీశ్వర స్వామి అభిషేకం అనేది త్రయోదశి నాడు ఇక్కడ విశేషంగా జరపబడతాం. అలాగే ప్రతి అమావాస్య నాడు సాయంకాలం 5 గంటలకు కాలభైరవ స్వామి, అంటే పెద్ద క్షేత్రాలకు మాత్రమే కాలభైరవ స్వామి అనే వాళ్ళు ఉంటారు. అంటే ఇది మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది పూర్వము చాలా పెద్ద క్షేత్రం. కాబట్టి ఇక్కడ క్షేత్రపాలకులు అంటే ఈ యొక్క పెద్ద క్షేత్రాన్ని రక్షించేవాళ్ళు, ఈ యొక్క రక్షణ భటుడు. కాబట్టి ఈ యొక్క కాలభైరవ స్వామి వారికి అమావాస్య నాడు సాయంత్రం 5 గంటలకు రుద్రాధ్యాయంతో విశేషంగా అభిషేకం చేయబడతారు.